السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله وحده وأصلي وأسلم على من لا نبي بعده. صلى الله وسلم وبارك عليه وعلى آله وسلم تسليما كثيرا. أما بعد. ప్రియులారా, ఈరోజు రెండవ భాగం వివరణ మీ ముందు పెట్టబోతున్నా. రెండవ భాగంలో మొత్తం 16 రుకులు ఉన్నాయి. రెండవ పారాలో సూర బకరా సూర నంబర్ 2 యొక్క 111 ఆయతులు, ఆయత్ నంబర్ 142 నుండి ఆయత్ నంబర్ 252 వరకు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. سيقول السفهاء من الناس ما واللهم عن قبلتهم التي كانوا عليها قل الله المشرق والمغرب يهدي من يشاء إلى صراط مستقيم. రెండవ భాగం ప్రారంభంలో కిబ్లా మార్పుకు సంబంధించిన ఆదేశం ఉంది. 16-17 మాసాల వరకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బైతుల్ మక్దిస్ వైపు తిరిగి నమాజ్ చేసేవారు. కానీ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మనసు కాబా గృహం వైపు తిరిగి చేయాలి అని ఉండేది. ఎట్టకేలకు ఆయన కోరికను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తి చేశాడు. ఆయత్ నంబర్ 143ను పరిశీలించండి. అల్లాహ్ అంటూ ఉన్నాడు, وَكَذَلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపాడు, మేము మిమ్మల్ని ఒక న్యాయశీల సమాజం, మధ్యస్థ సమాజంగా చేశాము. క్యాలిక్యులేషన్ పరంగా ఒక విషయం తెలుసుకోండి. సూర బకరాలో మొత్తం 286 ఆయతులు ఉన్నాయి. మధ్యస్థ సమాజం కోసం ఈ ఆయత్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మధ్యలోనే పెట్టాడు. ఆయత్ నంబర్ 143లో ప్రతి పని మధ్యస్థమైనది అయి మంచిది అయి ఉండాలి. ఈ సమాజం మితిమీరిపోకూడదు, అల్పస్థాయి చివరలోనూ ఉండకూడదు. ఆ తరువాత మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాక ఉద్దేశ్యము చెప్పబడింది. ఆయత్ నంబర్ 151. ఆయన వాక్యాలను చదివి వినిపిస్తారు, మిమ్మల్ని పరిశుద్ధులు చేస్తారు, గ్రంథ జ్ఞానాన్ని, వివేకవంతమైన విషయాలను బోధిస్తారు. దానికి పూర్వం ప్రజలు అజ్ఞానంలో ఉన్నారు. వయుఅల్లిముకుం మా లం తకూను తఅలమూన్. ఇంకా మీకు తెలియని విషయాలు నేర్పుతారు అని చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం సందేశాన్ని అందజేసేవారు మాత్రమే కాదు, ఆయన నేర్పేవారు కూడా. ఆ తరువాత స్మరణ మరియు కృతజ్ఞత గురించి చెప్పబడింది. 152వ ఆయతులో ఫద్కురూని అద్కురుకుం వష్కురూలి వలా తక్ఫురూన్. మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను, నాకు కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞతకు పాల్పడకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఆ తరువాత సహనం గురించి చెప్పడం జరిగింది. నిషిద్ధ హరాం నుండి, పాపాల నుండి దూరంగా ఉండటం కూడా సహనమే. విధేయత చూపడం మరియు కష్టాలు ఎదురైనప్పుడు ఓర్పు, సహనం కలిగి ఉండాలి. ఆయత్ నంబర్ 153లో ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్, అల్లాహ్ సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు అని చెప్పబడింది. ఆ పిదప చెప్పబడింది, అల్లాహ్ మార్గంలో షహీద్, అమరగతిని పొందిన వారిని మృతులు అనకండి. బల్ అహ్యాఉన్ వలాకిన్ లా తష్ఉరూన్. వారు బ్రతికే ఉన్నారు, కానీ ఆ విషయం మీకు అర్థము కాదు. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే వారు ఎలా బ్రతికి ఉన్నారో మనకు తెలియదు. ఎవరూ చెప్పలేరు వీరు ప్రపంచం మాదిరిగా బ్రతికి ఉన్నారని. ఆ పిదప ఆయత్ నంబర్ 155 నుండి 157 వరకు పరీక్షల ప్రస్తావన ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటూ ఉన్నాడు,
وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ وَبَشِّرِ الصَّابِرِينَ. అల్లాహ్ అంటూ ఉన్నాడు, మేము భయముతో, ఆకలి దప్పులతో, ధన ప్రాణాల నష్టముతో, పండ్ల కొరతతో పరీక్షిస్తాం. ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి. అల్లదీన ఇదా అసాబత్హుం ముసీబా ఖాలు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. వారికెప్పుడు ఏ ఆపద వచ్చినా ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మేము అల్లాహ్కు చెందిన వారము, మేము మరలిపోవాల్సింది కూడా ఆ అల్లాహ్ వద్దకే అని వారంటారు. ఆ తరువాత ఎవరి వద్దనైనా జ్ఞానం ఉండి దానిని దాచిపెడితే వారిపై అల్లాహ్ శాపం ఉంది, మరియు శపించే వారందరి శాపం ఉంది. వారు ఏకదైవారాధనపై మరణించినట్లయితే ఏకదైవారాధనపై మరణించినట్లయితే అందరి శాపం వారిపై పడుతుంది అని కూడా చెప్పబడింది. ఆ తరువాత ఆయత్ నంబర్ 164లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏకత్వపు నిదర్శనాలు ఉన్నాయి. భూమి ఆకాశాల సృష్టి, రేయింబవళ్ల రాకపోక, వర్షం కురవటం, ఓడల సముద్రాలలో నడవటం, భూమిపై పశువుల వ్యాప్తి చేయటం, వీచే గాలులు, ఆకాశాలలో మేఘాల పయనం, ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సూచనలు. ఆ తరువాత ఆయత్ నంబర్ 168 నుండి 172 మధ్యలో చూడండి, ధర్మ సమ్మతమైన పవిత్రమైన వాటిని సంపాదించండి, తినండి అని చెప్పడం జరిగింది. అల్లా అంటూ ఉన్నారు, యా అయ్యుహన్నాస్ కులు మిమ్మా ఫిల్ అర్ది హలాలన్ తయ్యిబా వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్ ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. ఆ తరువాత ఆయత్ నంబర్ 172లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటూ ఉన్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను కులు మిన్ తయ్యిబాతి మా రజక్నాకుం. ఓ విశ్వాసులారా, మేము మీకు ప్రసాదించిన పవిత్రమైన వస్తువులని తినండి. ఆ తరువాత ఆయత్ నంబర్ 177లో దీనిని సదాచరణ ఆయత్ అని అంటారు. ఇందులో చూడండి, అల్లాహ్పై విశ్వాసం, అంతిమ దినంపై విశ్వాసం, తీర్పు దినంపై, దైవదూతలపై విశ్వాసం, దైవ గ్రంథాలపై విశ్వాసం, దైవ ప్రవక్తలపై విశ్వాసం, ధన ప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాథలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి ధనాన్ని ఇవ్వటం, బానిసలను విముక్తి నొసగటం, నమాజు నెలకొల్పటం, జకాతు చెల్లించటం, అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవటం, లేమిలో, కష్టకాలంలో, వ్యాధి అనారోగ్యంలో ఓర్పు, సహనం, యుద్ధ సమయాలలో ధైర్య సాహసాలను కనబరచటం, ఇవన్నీ కలిగి ఉన్నవారే సత్యవంతులు, భయభక్తి కలవారు అని చెప్పడం జరిగింది. అందుకే దీనిని ఆయతుల్ బిర్ అని కూడా అంటారు. ఆ తరువాత ఆయత్ నంబర్ 179లో కిసాస్, ప్రతీకారం ప్రస్తావన ఉంది. వలకుం ఫిల్ కిసాసి హయాతు యా ఉలిల్ అల్బాబి లఅల్లకుం తత్తఖూన్. ఈ ప్రతీకార న్యాయములోనే మీ జీవనం ఉంది. ఇలా ఉంటేనే మీరు అమానుషాల నుండి ఆగి ఉంటారు. ఈరోజు ప్రపంచంలో హత్యలు, నరమేధం నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. హత్యకు బదులు హత్య చట్టం పూర్తి ప్రపంచంలో వచ్చేస్తే శాంతి స్థాపన సాధ్యమవుతుంది ప్రియులారా. ఆ తరువాత ఆయత్ నంబర్ 183 నుండి 187 వరకు 5 ఆయతులలో ఉపవాసాల ఆదేశాలు తెలుపబడ్డాయి. యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వసించిన వారలారా, ఆయత్ నంబర్ 183, ఉపవాసాలు ఉండటం మీపై విధిగా నిర్ణయించబడింది. మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధి చేయబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది. ఆ తర్వాత చెప్పబడింది, వఅలల్లదీన యుతీఖూనహు ఫిద్యతున్ తఆము మిస్కీన్. ముసలి వారైపోయారు, శక్తి లేదు, పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. హదీసు ద్వారా తెలిసే విషయం ఏమిటంటే, గర్భిణి అయిన స్త్రీ లేదా పాలు త్రాపిస్తున్న స్త్రీ, వీరికి కూడా రమదాన్లో
సౌలభ్యం లభించింది, వారు తరువాత ఉపవాసం పెట్టాలి. సునన్ నసాయి హదీస్ నంబర్ 2273. అల్బానీ రహ్మతుల్లాహి అలై వారు దీనిని హసన్ అన్నారు. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ఇన్నల్లాహ వదఅ అనిల్ ముసాఫిరి నిస్ఫ స్సలాతి వస్సౌమ్ వ అనిల్ హుబ్ల వల్ ముర్ది. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రయాణికునికి నమాజ్ సగం భాగం చేసేశాడు. ఉపవాసం నుండి రాయితీని సూచించాడు. కడుపులో పసికందు ఉంటే పాలు పట్టే స్త్రీకి రాయితీ ఇవ్వబడింది. ఆ తరువాత మధ్యలో ఆయత్ నంబర్ 186లో దుఆ ప్రార్థన గురించి తెలుపబడింది. అల్లాహ్ అంటూ ఉన్నాడు, వఇదా సఅలక ఇబాదీ అన్నీ ఫఇన్నీ ఖరీబ్. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని చెప్పు. ఆ తరువాత ఆయత్ నంబర్ 187 చూడండి, రాత్రి సహరీ తినే ప్రస్తావన ఉంది, ఇఫ్తారీ ప్రస్తావన ఉంది, ఏతికాఫ్ ప్రస్తావన ఉంది. రాత్రి భార్యతో సంభోగము చెయ్యవచ్చు. ఆయత్ నంబర్ 187లో హున్న లిబాసుల్లకుం వ అంతుల్ లిబాసుల్లహున్న. ఆయత్ నంబర్ 188లో లంచం తినడం నిషిద్ధము అని చెప్పబడింది. వలా తఅకులు అంవాలకుం బైనకుం బిల్ బాతిల్. ఆయత్ నంబర్ 189 ప్రజలు నెలవంకను గురించి అడుగుతారు, దాని ప్రస్తావన ఉంది. చంద్రుని ద్వారా హజ్ దినాలు తెలుస్తాయి, మార్గము తెలుస్తుంది, నెలల లెక్క తెలుస్తుంది, రోజులు తారీఖు తెలుస్తుంది. ఆయత్ నంబర్ 195లో చెప్పబడింది, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, సూసైడ్ చేసుకోకండి. వలా తుల్కు బిఐదీకుం ఇల తహ్లుక. మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి అని చెప్పబడింది. ఆ తరువాత ఆయత్ నంబర్ 196 నుండి 203 వరకు 8 ఆయతులలో హజ్ యొక్క ఆదేశాలు తెలుపబడ్డాయి. అల్ హజ్జు అష్హురుం మఅలూమాత్. హజ్లో వర్తకం చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు. లైస అలైకుం జునాహున్ అన్ తబ్తగు ఫద్లం మిర్ రబ్బికుం. ఆ పిదప అరఫాత్లో ఆగటం గురించి ఉంది. మష్అరే హరాం, ముజ్దలిఫా ప్రస్తావన ఉంది. అదే విధంగా మినాలో ఆగే ప్రస్తావన ఉంది. ఆయత్ నంబర్ 208లో చెప్పబడింది, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫ్ఫ వలా తత్తబిఉ ఖుతువాతిష్ షైతాన్ ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. ఓ విశ్వాసులారా, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి, షైతాన్ అడుగుజాడల్లో నడవకండి, వాడు మీకు బద్ధ విరోధి. ఆ తరువాత ఆయత్ నంబర్ 214లో చెప్పబడింది ఏమిటి, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? పరీక్షించబడాల్సిందే. ఎంతగా మనకంటే పూర్వం వారిని కదిపివేయడం జరిగింది. అల్లాహు అక్బర్. వారన్నారు, మతా నస్రుల్లాహ్, దైవ సహాయం ఎప్పుడు వస్తుంది? అంతగా వారిని పరీక్షించడం జరిగింది, కుదుపడం జరిగింది. వారికి చెప్పడం జరిగింది, అలా ఇన్న నస్రల్లాహి ఖరీబ్. అల్లాహ్ సహాయం సమీపంలోనే ఉంది. ఆ పిదప ఎక్కడ ఖర్చు చేయాలి చెప్పబడింది. మీపై ఖర్చు చేసుకోండి, తల్లిదండ్రులపై ఖర్చు చేయండి, బంధువులకు ఇవ్వండి, అనాథలకు ఇవ్వండి, నిరుపేదలకు ఇవ్వండి, బాటసారులకు ఇవ్వండి. ఆ తరువాత చెప్పబడింది, వమా తఫ్అలు మిన్ ఖైరిన్ ఫఇన్నల్లాహ బిహి అలీమ్. మీరు ఏ మేలు చేసినా అల్లాహకు దాని గురించి తెలుసు. ఆయత్ నంబర్ 219లో మద్యపానం గురించి, జూదం గురించి మొదటి ఆజ్ఞ ఉంది. యస్అలూనక అనిల్ ఖమ్రి వల్ మైసిర్ ఖుల్ ఫీహిమా ఇస్మున్ కబీరున్ వ మనాఫిఉ లిన్నాస్ వ ఇస్ముహుమా అక్బరు మిన్ నఫ్ఇహిమా. ప్రజలు నిన్ను మద్యపానం గురించి, జూదం గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు, రెండింటిలోనూ చాలా పెద్ద పాపం ఉంది. ప్రజలకు దీనివల్ల కొన్ని ప్రాపంచిక లాభాలు కూడా చేకూరుతాయి, కానీ వీటి ద్వారా చేకూరే లాభము కన్నా పాపము చాలా ఎక్కువ. 220 ఆయతులో
అనాథల సొమ్ము అన్యాయంగా కాజేసే వారిని హెచ్చరించబడింది. ఆయత్ నంబర్ 221లో అవిశ్వాసులైన స్త్రీ పురుషులతో వివాహము గురించి చెప్పబడింది. ముఖ్యమైన ఆయతు పరిశీలించగలరు. మీరు ఇస్లాంలో లేని స్త్రీలతో వివాహమాడకండి, మీ కూతుర్లను ఇస్లాంలో లేని వారికి ఇవ్వకండి. ఉలైక యద్ఉన ఇలన్ నార్ వల్లాహు యద్ఉ ఇలల్ జన్నతి వ మగ్ఫిరతి బిఇజ్నిహి. అల్లాహ్ అంటున్నాడు, ఈ రోజు కొందరు సహోదరిమణులు చూడండి అటు ఇటు పారిపోతూ ఇతరులను ఇస్లాంలో లేని వారిని వివాహమాడుతున్నారు. వారు ఆలోచించాలి. అల్లాహ్ అంటున్నాడు, వీరు మిమ్మల్ని నరకం అగ్ని వైపునకు పిలుస్తున్నారు. అల్లాహ్ తన ఆజ్ఞతో స్వర్గం వైపు క్షమాభిక్ష వైపు పిలుస్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. ఆయత్ నంబర్ 222లో రక్తస్రావ బహిష్టు స్థితిలో హైజ్ అంటారు. స్త్రీకి నెలవారి వస్తే వారితో రతిలో పాల్గొనరాదు, సంభోగం చెయ్యరాదు, దూరంగా ఉండండి. వారు పరిశుద్ధులైన పిదప మీ పంట పొలాల్లో వెళ్ళవచ్చు. పంట పొలం ముందు భాగము. ఇన్నల్లాహ యుహిబ్బు తవ్వాబీన వ యుహిబ్బుల్ ముతతహిరీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పశ్చాత్తాప పడే వారిని, పారిశుద్ధ్యాన్ని అవలంబించే వారిని ఇష్టపడతాడు. ఆయత్ నంబర్ 226 ఈలా ప్రస్తావన ఉంది. ఈలా అంటే మనిషి తన భార్యతో సంబంధం పెట్టుకోనని ఒట్టు వేసుకోవటం. 4 నెలల వరకు అతనికి అనుమతి ఉంది. ఆ తరువాత అతను నిర్ణయానికి రావాలి, సంబంధం ఏర్పరచుకోవాలా లేదా అని, ఆ స్త్రీని ఉంచాలా లేదా అన్న దాని ప్రస్తావన ఉంది. అలాగే ఆయత్ నంబర్ 228లో తలాఖ్ విడాకులు ఇచ్చే విధానం తెలుపబడింది. అత్తలాఖు మర్రతాన్. ఈ విడాకులు 2 సార్లే. 2 విడాకులు అని చెప్పబడలేదు. ఒకసారి, రెండోసారి, మూడోసారి అన్న ప్రస్తావన ఉంది. ఫఇమ్సాకుం బిమఅరూఫిన్ ఔ తస్రీహుం బిఇహ్సాన్. ఆ తరువాత ఆమెను సక్రమంగా ఆపుకోవాలి, లేదంటే ఉత్తమ రీతిలో వదిలిపెట్టాలి అన్న ప్రస్తావన ఉంది. 3వ తలాఖ్ తరువాత మళ్ళీ ఇరువురు సంబంధం ఏర్పరచుకోదలిస్తే వేరే వ్యక్తిని ఆ స్త్రీ వివాహం చేసుకోనంత వరకు ఆమె ధర్మసమ్మతం కాజాలదు. దీని ప్రస్తావన ఆయత్ నంబర్ 230లో ఉంది. చూడండి, హత్తా తన్కిహ జౌజన్ గైరహు. నికాహ్ చేసుకోవాలి. నేడు సొసైటీలో, సమాజంలో జరుగుతున్నదేంటో మీకు తెలుసా? హలాలా జరుగుతుంది. ఒక రాత్రి కోసం నికాహ్ చేసుకోవటం. అల్లాహు అక్బర్. హలాలా ఇస్లాంలో వ్యభిచారము ప్రియులారా. ఇలాంటి పనులు చేసేవారు కిరాయి ఎద్దుల్లాంటి వారు. ఇటువంటి దుర్మార్గులతో జాగ్రత్తగా ఉండండి. ఇబ్నె మాజా హదీస్ నంబర్ 1936 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలా ఉఖ్బిరుకుం బిత్తైసిల్ ముస్తఆర్. అలా ఉఖ్బిరుకుం బిత్తైసిల్ ముస్తఆర్. ఏమి నేను మీకు కిరాయి ఎద్దుల గురించి తెలుపనా? బలా యా రసూలల్లాహ్, ఓ దైవ ప్రవక్త తప్పక తెలుపండి. హువ ముహల్లిల్ లఅనల్లాహుల్ ముహల్లిల వల్ ముహల్లల లహు. వాడు హలాలా చెయ్యువాడు, అల్లాహ్ శాపం కురియుగాక హలాలా చేసేవానిపై, ఎవరి కొరకు చేయబడుతుందో అతడిపై. మగవాడు తప్పు చేస్తే దాని శిక్ష ఆడది భరించాలా? చాలా చింతించాల్సిన విషయం ప్రియులారా. సిగ్గుమాలిన చేష్ట, తలాఖును దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఆయత్ నంబర్ 229లో స్త్రీకి హులాను గురించిన ఆదేశం ఇవ్వబడింది. మగవాడు నిన్ను వదిలేస్తాను, తలాఖ్ ఇచ్చేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు కదా, అదే విధంగా స్త్రీ కూడా భర్తను వదిలేసుకునే ఏర్పాటు ఇస్లాం ఇచ్చింది. హులా తీసుకుంటాను అనే హక్కు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్త్రీలకు ఇచ్చాడు. ఫలా జునాహ అలైహిమా ఫీమా ఇఫ్తదత్ బిహ్. స్త్రీ తన భర్తకు
కొంత నష్టపరిహారం ఇచ్చి వేర్పడదలిస్తే అట్టి పరిస్థితిలో ఇరువురిపై ఎలాంటి దోషము లేదు. ఖులాలో స్త్రీ భర్త ఇచ్చిన మహర్ సొమ్ము తిరిగి ఇచ్చేస్తుంది, ఆమె వేరైపోవచ్చు. ఇందులో ఇద్దత్ గడువు 1 నెల, 1 ఋతువు. ఆమె తాను కోరిన చోట వివాహం చేసుకోవచ్చు. ఆయత్ నంబర్ 233ను పరిశీలించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, والوالدات يرضين أولادهن حولين كاملين لمن أراد أن يتم الرضاعة. 2 సంవత్సరాల పాటు పాలు పట్టాలి పిల్లవానికి. అందుకే భార్య భర్త ఇద్దరు ఒకరినొకరు ఇబ్బందులకు గురి అయి అన్యాయం చేసుకోకూడదు. ఆయత్ నంబర్ 234లో స్త్రీ కొరకు ఇద్దత్ గడువు భర్త మరణిస్తే 4 నెలల 10 రోజులు, 4 అష్హురిన్ వ అష్రా, 4 మాసాల 10 రోజులు. ఆయత్ నంబర్ 238 గమనించండి. అల్లాహ్ అంటూ ఉన్నాడు, హాఫిజు అలస్ సలవాతి వస్ సలాతిల్ వుస్తా వఖూము లిల్లాహి ఖానితీన్. నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో ఉన్న నమాజును, అంటే అసర్ నమాజ్. ఆ తరువాత ఆయత్ నంబర్ 247లో అల్లాహ్ తఆలా తాలూతును రాజుగా నియమించాడు. వజాదహు బస్సతన్ ఫిల్ ఇల్మి వల్ జిస్మ్. అల్లాహ్ అంటూ ఉన్నాడు, అతనికి జ్ఞానపరంగా శారీరకంగా కూడా అతనికి ఆధిక్యతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. తెలిసిందేమిటంటే కమాండర్, అధికారి జ్ఞానములోనూ శక్తి సామర్థ్యాలలోనూ దృఢమైన వాడై ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద రాజ్యాధికారము ఉంది. ప్రవక్త ఉంటూ ఉండగానే తాలూతును రాజుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడు. తాలూత్ బనీ ఇస్రాయిల్ సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు. దారిలో నీరు త్రాగకండి, గుక్కెడు నీరు త్రాగితే పర్వాలేదు, కానీ మాట వినకుండా వారు కడుపు నిండా నీళ్లు త్రాగేశారు. ఎదురుగా అమాలికా జాతి వారైన శత్రుసేనల అధిపతి జాలూత్తో తడపడాలి, యుద్ధము చేయాలి. తాలూత్తో దావూద్ అలైహిస్సలాతు వస్సలాం కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఇంకా ప్రవక్త కాదు. తోడు ఆయన కూడా వెళ్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఎలా జయాన్ని ఇచ్చాడో దాని ప్రస్తావన ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కమ్ మిన్ ఫిఅతిన్ ఖలీలతిన్ గలబత్ ఫిఅతన్ కతీరతన్ బిఇذనిల్లాహ్ వల్లాహు మాస్ సాబిరీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని అల్లాహ్ ఆజ్ఞతో జయించటం ఎన్నోసార్లు జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహనం చూపే వారికి అండగా నిలుస్తాడు. ఆయత్ నంబర్ 250 నుండి 252 వరకు 2వ పార 2వ భాగము పూర్తి అయ్యింది. దావూద్ అలైహిస్సలాతు వస్సలాం అమాలికా జాతి కమాండర్ జాలూత్ని సంహరించారు. వఖతల దావూద జాలూత వఆతాహు అల్లాహుల్ ముల్క వల్ హిక్మత వఅల్లమహు మిమ్మా యషా. అల్లాహ్ అంటున్నాడు, ఆ పిదప అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు రాజ్యాధికారాన్ని, వివేచనను ప్రసాదించాడు. తాను కోరినంత జ్ఞానాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు ప్రసాదించాడు. ఆయత్ నంబర్ 252లో చెప్పబడింది, తిల్క ఆయాతుల్లాహి నత్లూహా అలైక బిల్ హక్ వ ఇన్నక లమినల్ ముర్సలీన్. ఇవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆయత్. వీటిని మేము సత్యబద్ధముతో నీకు వినిపిస్తున్నాము. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిస్సందేహంగా నువ్వు దైవ సందేశహరులలోని వాడవు. ఆయత్ నంబర్ 243లో ఇదే సూరే బకరాలో ఒక సంఘటన వచ్చింది. 1000 మంది బయలుదేరారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి చావును ఇచ్చారు. ఆయత్ నంబర్ 245ని చూడండి. మన్ దల్లదీ యుక్రిదుల్లాహ ఖర్దన్ హసనన్ ఫయుదాఇఫుహు లహు అضعافا كثيرا والله يقبض ويبسط وإليه ترجعون. అల్లాహ్కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. ఉపాధిని తగ్గించేవాడు,
పెంచేవాడు అల్లాహయే. ఈ సూరే బకరాలో 5 సార్లు వచ్చింది అల్లాహ్ చావును ఇచ్చి మరణించిన తరువాత బ్రతికించాడు. ఒకసారి మూసా అలైహిస్సలాతు వస్సలాం వారితో తూర్ కొండపై వెళితే చావు ఇచ్చి తిరిగి బ్రతికించాడు, ఆయనతో పాటు ఉన్న 70 మందికి. దీని ప్రస్తావన ఉంది. రెండవది ఆవు వాడి సంఘటన. పేరు సూరే బకరా. ఆవు ఖురాన్లో అన్నిటికంటే పెద్ద సూర ఆవు పేరున ఉంది. అలాగే ఆ తరువాత 1000 మంది బయలుదేరారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చావు ఇచ్చేశాడు, మళ్ళీ వారిని బ్రతికించాడు. ఇంకో సంఘటన రాబోయే 3వ భాగంలో ఉజైర్ అలైహిస్సలాతు వస్సలాం వారి సంఘటన. ఈయన 100 సంవత్సరాల కోసం మరణాన్నిచ్చి తిరిగి బ్రతికించబడ్డారు. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి సంఘటన. పక్షులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరణాన్నిచ్చి పక్షులకు తిరిగి బ్రతికించాడు. 5 సంఘటనలు తెలుపబడ్డాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరణాన్ని ఇచ్చి తిరిగి బ్రతికించాడు. రేపు ప్రళయ దినాన కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ అతి సులభంగా బ్రతికిస్తాడు. లెక్క తీసుకోవడానికి, తీర్పు కోసము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడితో 2వ భాగం పూర్తి అయింది. వివరణ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన సమయంలో బరకత్ని, శుభాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యొక్క వివరణను మీ ముందు చాలా సులభమైన శైలిలో పెట్టే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్న దానికంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రమదాన్ మాసాన్ని పూర్తిగా పొంది దీనిలో సదాచరణ చేసి అల్లాహ్ మెప్పు పొందే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఖురాన్ గ్రంథాన్ని అత్యధికంగా పారాయణము చేసే భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఖురాన్ని చదివి, ఖురాన్ని అర్థము చేసుకొని, ఖురాన్పై ఆచరిస్తూ ఖురాన్ను ఇతరుల వరకు చేరవేసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వమా తౌఫీఖి ఇల్లా బిల్లాహ్ వ అలైహి తవక్కల్తు వ ఇలైహి ఉనీబ్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.